कैसे हो? హాయ్ పిల్లలు, మీ అందరూ ఎలా ఉన్నారు? प्रभु यीशु का दया में आप सब ठीक है बोल के मैं सोच रहा है। దేవుని దయలో మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. क्या सभी कहानी सुन रहे हो ना? ఏంటి అందరూ స్టోరీ వింటున్నారా? पिछले संडे का कहानी सुने हो? పోయిన ఆదివారం స్టోరీ విన్నారా? तो मैं एक क्वेश्चन पूछते हैं। అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. इजरायली लोग यरीको दीवार को गिरा के उसके अंदर प्रवेश करके यरीको के लोगों को नाश कर दिया है। ఇజ్రాయేలీలు ఎరుకో గోడని కూల్చి అందులో ప్రవేశించి అక్కడున్న వారందరినీ చంపేశారు. लेकिन उधर इजरायली लोग एक औरत को उसके परिवार को बचाया है। కానీ ఆ ఇజ్రాయేలు అక్కడ ఒక స్త్రీని తన కుటుంబాన్ని రక్షించారు. तो उस स्त्री का नाम क्या है? అయితే ఆ స్త్రీ పేరేంటి? वो नीचे कमेंट कीजिए। అది కింద కామెంట్ చేయండి. अभी उसके बाद क्या हुआ है हम लोग सुनते हैं। ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో మనం విందాం. इजराइल लोग उधर से जाकर कानान देश को अपना के उधर रहना स्टार्ट किया है। ఇక అక్కడ నుండి ఇజ్రాయేలు కానాన్ దేశాన్ని స్వతంత్రించుకుని అక్కడ నివసించడం ప్రారంభించారు. अभी यहोशू बूढ़ा हो गया है। ఇప్పుడు యెహోషువ ముసలివాడైపోయాడు. अभी इजरायलियों को बुला के कुछ आज्ञा दे रहा है ఇప్పుడు ఇజ్రాయేల్ని పిలిచి కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నారు. कि हम लोग मिस्र देश से परमेश्वर बहुत सारे आश्चर्य काम करके हम लोग को इधर लेके आया है। మనకి దేవుడు ఐగుప్తు నుండి ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి ఇక్కడ తెచ్చారు కదా. इसीलिए हम सभी परमेश्वर को विश्वास योग्य होकर रहना है। అందుకనే మన అందరం విశ్వాస యోగ్యులుగా ఉండాలి. और हम अन्य देवताओं को पूजा नहीं करना है। ఇంకా మనము అన్య దేవతల్ని పూజింపకూడదు. ऐसे कुछ आज्ञाओं को इजरायलियों को दिया। ఇలా కొన్ని ఆజ్ఞల్ని ఇజ్రాయెల్కి ఇచ్చారు. उसके बाद वो मर गया है। ఆ తర్వాత ఆయన చనిపోయాడు. अभी यहोशू मर गया है। लोग कुछ दिन वैसे परमेश्वर के ऊपर भय भक्ति रहता हुआ ऐसे अपने दिन को बिता रहे हैं। ఇప్పుడు యెహోషువ చనిపోయిన తర్వాత ప్రజలైన వారు అలాంటి దేవుని భయం కలిగి జీవిస్తూ ఉన్నారు. ऐसे कुछ दिन बीत जाने के बाद लोगों के अंदर परमेश्वर की डर पूरे रीति से चले गया है। परमेश्वर को छोड़ दिया है। ఇలా కొన్ని దినాలు అయిన తర్వాత దేవుని భయం ప్రజల్లో పొద్దుగా పోయింది. దేవుని వాళ్ళు విడిచిపెట్టారు. और अन्य देवताओं की तरफ चले गया है। बैल देवताओं को पूजा करना स्टार्ट किया है। ఇంకా అన్య దేవతల వైపు వెళ్ళారు. బయలు దేవతల్ని పూజింపడం ప్రారంభించారు. तो ये सब देखकर यहोवा परमेश्वर को गुस्सा आया है ఇవన్నీ చూసి యెహోవా దేవునికి కోపం వచ్చింది. और उनको फिर मिद्यानियों के हाथ में सौंप दिया है। వాళ్ళని మళ్ళీ మిద్యానుల చేతికి అప్పగించారు. तो मिद्यानी लोग आकर इजरायलियों के ऊपर 7 वर्ष पालन किया है। అయితే మిద్యానీలు వచ్చి ఇజ్రాయెల్ని 7 సంవత్సరాలు పాలించారు. कैसे? ఎలా? इजरायलियों का धान्य को ले लेना, इजरायलियों को लूटना, उन लोगों को बहुत दुख दिलाना, ऐसे बहुत सारा किया। ఎలా అంటే ఇజ్రాయెల్ ధాన్యాన్ని లాక్కోవడం, వాళ్ళకి ఎంతో బాధ పెట్టడం, వాళ్ళని హింసించడం, ఇలా ఎంతగానో వాళ్ళని బాధ పెట్టేవారు. अभी इजराइल लोग मिद्यानियों के हाथ में इतना थक गया है कि वो लोग परमेश्वर को पुकारना स्टार्ट किया है, फिर से बचाओ मुझे बोल के। ఇప్పుడు ఇజ్రాయెల్ మిద్యానుల చేతిలో ఎంతగా దుఃఖపడుతున్నారంటే మళ్ళీ దేవుణ్ణి మొరపెట్టడం స్టార్ట్ చేశాడు, మమ్మల్ని రక్షించమని. और उन लोगों की गलतियों को वो जान पाए हैं। ఇంకా వాళ్ళ తప్పుల్ని వాళ్ళు తెలుసుకున్నారు. इतना ही नहीं, वो लोग सारे इजरायली लोग मिद्यानियों को चुप कर रहते थे। उन लोगों के ऊपर डरते रहते थे। అంతేకాదు, మిద్యానుల భయం వలన ఇజ్రాయెల్ ఎంతగానో భయపడుతూ దాక్కుంటూ ఉండేవారు. तो इजरायली लोग परमेश्वर को बहुत पुकारने के वजह से परमेश्वर उनको बचाने के लिए उनमें से एक आदमी को एक चुना है। అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దేవుణ్ణి మొరపెట్టడం వల్ల ఇజ్రాయెల్ని కాపాడటం కొరకు దేవుడు వాళ్ళలో ఒక మనిషిని అనుకున్నాడు. उसका नाम है गिद्योन। తన పేరే గిద్యోను. लेकिन आप क्या सोच रहे हो? गिद्योन एक पराक्रमी है बोल के सोच रहे हो? అయితే మీరేమనుకుంటున్నారు? గిద్యోను ఒక పరాక్రమశాలి అని అనుకుంటున్నారా? लेकिन इधर गिद्योन उसका उल्टा है। కానీ ఇక్కడ గిద్యోను దానికి వ్యతిరేకంగా ఉన్నాడు. वो बहुत डरपोक है। ఆయన ఎంతో పిరికివాడు. इजराइल में सबसे वो डरते हुए छुपते हुए रहने वाला इंसान है। ఇజ్రాయెల్లో అందరికన్నా ఎంతగానో భయపడుతూ దాక్కుంటూ ఉండే మనిషి.
दाखरस के घुंड के पीछे छुपकर गेहूं को जार रहा था। అందుకని ఆయన ద్రాక్షరసపు గానుగ వెనకాల దాక్కుని గోధుమలు జల్లిస్తూ ఉన్నాడు. तो वहाँ पर एक बांज वृक्ष है, उधर परमेश्वर यहोवा आके बैठा हुआ है। అయితే అక్కడ ఒక మస్తకి వృక్షం ఉంది. అక్కడ యెహోవా దేవుడు వచ్చి కూర్చున్నాడు. और गिदयोन को बुला रहा है। ఇంకా గిద్యోన్ని పిలుస్తూ ఉన్నాడు. कैसे? ఎలా? ये पराक्रमी गिदयोन, तुम डरो मत, यहोवा तुम्हारे साथ है। పరాక్రమశాలి అయిన గిద్యోను, నువ్వు భయపడకు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. तो गिदयोन ने परमेश्वर की तरफ घूमकर, यहोवा अगर हमारे साथ रहने से हमें क्यों इतना संकट आएगा। అయితే గిద్యోను ఆయన వైపు తిరిగి, యెహోవా మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఇన్ని విపత్తులు వస్తాయి? मोसेस के दिनों में मिस्र देश से हम लोग को छुड़ा के ले आया, लेकिन इधर आके हमारा हाथ छोड़ दिया, बोल के वो यहोवा के साथ ऐसे बोल रहा था। మోషే దినాల్లో ఆయన మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించారు, కానీ ఇక్కడ తెచ్చి మా చేతిని విడిచిపెట్టాడు. ऐसे बोल के वो परमेश्वर से बोलने के बाद परमेश्वर ने उनसे बहुत सारा बात किया है। అలా ఆయన దేవునితో అన్నప్పుడు దేవుడు ఆయనతో ఎన్నో మాటలను చెప్పాడు. उसको धैर्य दिया है। ఆయనకి ధైర్యాన్ని ఇచ్చాడు. तब गिदयोन ने बोला है, मैं कैसे विश्वास करूँ तुम यहोवा हो बोल के। అప్పుడు గిద్యోను అంటున్నాడు, నేను ఎలా విశ్వసించాలి నువ్వు యెహోవా దేవుడని? इसीलिए मैं घर के अंदर जाके एक बलि लेके आएंगे, तब तक आप इधर ही बैठिए। అందుకనే నేను ఇంటి లోపలికి వెళ్ళి ఒక బలిని తెస్తాను, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి. और वो जल्दी जल्दी घर के अंदर जाके मांस को, रोटी को लेके आया है। అలా చెప్పి ఆయన లోపలికి వెళ్ళి మాంసాన్ని ఇంకా రొట్టెల్ని తీసుకొని వచ్చాడు. और लेके आने के बाद दूत ने बोला है, उधर एक पत्थर है, उसके ऊपर रखो। అలా తెచ్చిన తర్వాత దూత ఆయనతో, అక్కడ ఒక బండ ఉంది, దాని మీద ఉంచమని చెప్తాడు. और उसके ऊपर पानी डालो। ఇంకా దాని మీద నీళ్ళని పోయి. पानी डालने के बाद यहोवा की दूत के हाथ में लाठी है, उस लाठी से उस मांस और उस अख़मीरी रोटी को छुआ है। నీళ్ళను పోసిన తర్వాత దేవుని దూత యొద్ద ఒక కర్ర ఉంది, ఆ కర్రతో వాటిని ముట్టాడు. और उस पत्थर के अंदर से आग निकल के उसको भस्म कर दिया है। అప్పుడు ఆ బండ నుండి అగ్ని వచ్చి వాటిని కాల్చివేసింది. और उसमें से यहोवा का दूत भी उजल हो गया। అప్పుడు వాటి నుండి దేవుని యొక్క దూత అదృశ్యం అయిపోయింది. तब वो जान पाएगा कि वो यहोवा की दूत है। అప్పుడు ఆయన తెలుస్తుంది అది దేవుని యొక్క దూత అని. और यहोवा का दूत ने उससे बोला है, डरो मत, मैं तुम्हारे साथ है। అప్పుడు యెహోవా దూత ఆయనతో ఇలా అంటుంది, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. और उधर गिदयोन ने एक बलि का वेदी बनाएगा। అప్పుడు ఆయన అది తెలుసుకుని అక్కడ దేవుని కొరకు బలి పీఠాన్ని కడతాడు. और उधर एक बलि चढ़ाएगा परमेश्वर के लिए। ఇంకా ఆయన అక్కడ బలిని అర్పిస్తాడు. उसके बाद परमेश्वर यहोवा ने बैल देवता की मंदिर को, उस देवता को गिराकर उधर बलि चढ़ाने के लिए परमेश्वर ने बोलेगा। ఆ తర్వాత యెహోవా దేవుడు ఆయనకి బయలుదేవతల్ని వింపి వాటి మందిరాలను వింపి అక్కడ దేవుని కొరకు బలిపీఠం కట్టమని చెప్తాడు. तो गिदयोन ने परमेश्वर बोला हुआ बात को करने के लिए डर रहा था, इसीलिए वो रात में जाके बैल देवताओं की मंदिर को, उस देवताओं को तोड़ दिया है। అయితే గిద్యోను దేవుడు చెప్పిన పని చేయడానికి ఎంతో భయపడుతూ ఉన్నాడు. అందుకే రాత్రి వేళలో వెళ్ళి ఆయన బయలుదేవత యొక్క మందిరాలని విరిపివేశాడు. और उधर परमेश्वर के लिए एक वेदी बनाकर दूसरा बैल को उधर बलि दिया। అప్పుడు మళ్ళీ అక్కడ దేవుని కొరకు రెండోసారి బలిని ఆయన అర్పిస్తాడు. सुबह उठ के लोग देखने से उनके मंदिर, उनकी देवता टूटा हुआ है और उधर यहोवा की बलि किया गया है। ఉదయాన్నే లేచి మనుషులు చూడగా అక్కడ వాళ్ళ దేవతల మందిరాలన్నీ ఇరిగి ఉన్నాయి, ఇంకా అక్కడ యెహోవా దేవునికి బలి అర్పించి ఉంది. तो ये काम कौन किया है बोल के देखने से वहाँ पर गिदयोन ने ये काम किया है बोल के उन लोगों को जान पाए हैं। అయితే ఈ పనిని ఎవరు చేశారని చూస్తుండగా ఆ గిద్యోనే ఆ పని చేశారని వాళ్ళు తెలుసుకున్నారు. और वो लोग गिदयोन को मारने के लिए गया, तो गिदयोन ने परमेश्वर यहोवा की तरफ खड़े होके उन लोगों से बातचीत किया है। అప్పుడు వాళ్ళు గిద్యోని చంపడానికి వెళ్ళినప్పుడు గిద్యోని యెహోవా దేవుడి వైపు నిలబడి వాళ్ళతో వాదించాడు. तब उनका नाम यरूबैल बोल के रखा गया था। అప్పుడు ఆయన పేరు యెరుబ్బయల్ అని పెట్టారు. ये होने के बाद मिद्यानी लोग, अमालेकी लोग इज़राइल के ऊपर युद्ध करने के लिए पूरा उनके ऊपर आ गए थे।
ఇది జరిగిన తర్వాత మిద్యానీయులు ఇంకా అమాలేకీయులు యుద్ధానికి వాళ్ళ మీదకి వచ్చారు. तो ये देखकर गिदियोन को डर लगा है फिर అది से। చూసి గిద్యోనికి మళ్ళీ భయం వేసింది. तो वो फिर परमेश्वर को परीक्षा लिया। ఆయన మళ్ళీ దేవునికి పరీక్ష పెట్టాడు. उसके पास एक ऊल कपड़ा था। ఆయన యొద్ద ఒక ఊన్ బట్ట ఉంది. वो एक पत्थर के ऊपर रख के परमेश्वर से बोल रहा है, అది ఒక బండ మీద పెట్టి దేవునితో ఇలా అంటున్నాడు, ये सिर्फ ऊल कपड़ा पहले बीजना है और पूरा धरती पूरा सूखा रहना है। ఈ ఊన్ బట్ట ఒకటే తడిచి భూమి అంతా ఎండుగా ఉండాలి. और सुबह उठ के देखा है तो ओस गिर के ऊल का कपड़ा पूरा भीज गया, लेकिन धरती पूरा सूखा हुआ था। అయితే తను ఉదయాన్నే లేచి చూసినప్పుడు ఆ ఊన్ బట్ట ఒకటే తడిచి ఉంది కానీ భూమి అంతా ఎండుగా ఉంది. वो बहुत आश्चर्य हो गया है। ఆయన ఎంతో ఆశ్చర్యపడ్డాడు. लेकिन दूसरा दिन दूसरा टेस्ट किया है। కానీ మరి ఒక రోజు మరి ఒక పరీక్షను ఆయన పెట్టాడు. वो क्या है? అదేంటి? अभी ऊल कपड़ा सूखा हुआ रहना है और धरती पूरा भीजा हुआ रहना है बोल के वो फीट किया। ఇప్పుడు ఈ ఊన్ ఒక బట్ట ఎండుగా ఉండాలి, భూమి అంతా తడిచిపోవాలని ఆయన చెప్పాడు. तब जैसे वो परमेश्वर से बोला है वैसे सुबह ही हुआ है। అయితే ఆయన ఎలా అయితే దేవునితో చెప్పాడో అలాగే ఉదయం జరిగింది. तब वो जान पाया है परमेश्वर सच में मेरे साथ है, मुझे जीत मिलेगा। అయితే ఆయన తెలుసుకున్నాడు నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు జయం వస్తుందని. और उनके अंदर परमेश्वर की आत्मा आया అప్పుడు ఆయనలోకి దేవుని ఆత్మ వచ్చింది. और वो नरसिंगा फूका। అప్పుడు ఆయన బోరని ఊదాడు. तब इजरायली लोग 32,000 मेंबर्स उसके सामने आया। అప్పుడు ఇజ్రాయేలు 32,000 మంది ఆయన వద్దకు వచ్చారు. तो उन सभी को परमेश्वर ने क्या क्या किया, कैसे बोला, वो सब बोल के उन लोगों को तैयार किया। అప్పుడు వాళ్ళందరికీ దేవుడు ఎలా ఆయనకి ఏం చెప్పాడో, ఎలా చేయమని చెప్పాడో వాళ్ళకి చెప్పాడు. तब गिदियोन ने इजराइल प्रजा को लेकर होरेब नामक सोते के पास आया है। ఇప్పుడు గిద్యోను ఇజ్రాయెల్ ప్రజలందరూ తీసుకొని హోరేద్ లోయ వద్దకు వచ్చాడు. उधर आने के बाद वो लोग देख सका है कि अमालेकी और मिद्यानी लोग इतना बड़ा सैनिक है बोल के। అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసింది ఏంటంటే అమాలేకీయులు ఇంకా మిద్యానీయులు ఎంతగా సైన్యంగా ఉన్నారు. लेकिन परमेश्वर ने बोल रहा है तुम्हारे पास कितना सैनिक है वो भी बहुत ज़्यादा है। కానీ దేవుడు ఆయనతో ఇలా అంటున్నాడు, నీ వద్ద ఉన్న సైనికులు కూడా చాలా మంది ఉన్నారు. तो उनमें से ऐसे बोलो कि जो जो डर रहा है, जिसको विश्वास नहीं है, उन सभी को फिर लौट के चले जाने बोलो। అయితే వాళ్ళతో నువ్వు ఇలా చెప్పు, ఎవరైతే వాళ్ళని చూసి భయపడుతున్నారో వాళ్ళందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోమని. तो उनमें से 22,000 मेंबर्स उस दिन पीछे चले गया है। అయితే అప్పుడు వాళ్ళలో 22,000 మంది వెనుతిరిగారు. अभी सिर्फ 10,000 लोग बचा है। ఇప్పుడు 10,000 మందే మిగిలారు. तो परमेश्वर फिर उन लोगों को पानी के पास लेके गया। అప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళని నీటి వద్దకు తీసుకుని వెళ్ళాడు. क्यों? ఎందుకు? परमेश्वर अभी भी बोल रहा है उन लोगों के पास अभी बहुत ज़्यादा है बोल के। దేవుడు ఇంకా చెప్తున్నాడు మీ వద్ద ఇంకా చాలా మంది ఉన్నారని. अभी पानी के पास लेकर जाके फिर उन लोगों को एक टेस्ट किया। ఇప్పుడు వాళ్ళని నీటి వద్దకు తీసుకువెళ్ళి మళ్ళీ ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. इजरायली सभी को इस पानी में उतर के पानी को पीना स्टार्ट किया। ఇజ్రాయెల్ అందరూ ఆ నీటి వద్ద ఉండి నీళ్లను త్రాగడం ప్రారంభించారు. कैसे? ఎలా? कुछ लोग हाथों से अच्छे से पानी पी रहे हैं, हाथों से लेकर। కొంతమంది చేతితో తీసుకొని ఎంతో చక్కగా నీళ్లను త్రాగుతూ ఉన్నారు. लेकिन कुछ लोग कुत्ता के जैसे पानी को चाट चाट के पी रहे थे। కానీ కొంతమంది కుక్కలాగా నాకుతూ త్రాగుతున్నారు. तो परमेश्वर यहाँ पर बोला है అయితే దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు, जो कुत्ता के जैसे चाट के पी रहा है उन सभी को पीछे भेज दो। అయితే దేవుడు ఆయనతో ఇలా అంటున్నాడు, ఎవరైతే కుక్కలాగా నాకుతూ త్రాగారో వాళ్ళందరికీ వెనక్కి వెళ్ళిపోమను. अभी उधर सिर्फ और सिर्फ 300 आदमी बचा है। ఇప్పుడు అక్కడ కేవలం 300 మంది మాత్రమే ఉన్నారు. अभी परमेश्वर उस 300 आदमी के साथ युद्ध में जाने बोल रहा है। ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఆ 300 మందితోనే యుద్ధం చేయమంటున్నాడు. अभी रात हो गया, गिदियोन ने उन लोगों को आज्ञा दिया है सभी को अपने अपने तंबू में जाओ। ఇప్పుడు రాత్రి అయిపోయింది కాబట్టి గిద్దెన్ వాళ్ళందరితో మీరు గుడారాల్లోకి వెళ్ళమని చెప్పాడు. और वो परमेश्वर से प्रार्थना कर रहा था। ఇంకా ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. तो परमेश्वर उसको एनकरेजमेंट देने के लिए गिदियोन को बोला है तुम्हारे झुंड में से एक आदमी को मिद्यानियों का झुंड पे भेजो।
దేవుడు వాళ్ళలో ఇంకా ఉత్సాహాన్ని పెంచడానికి మీలో ఇద్దరిని మిద్యానీయుల వద్దకు పంపించమని చెప్పాడు. तो वैसे ही गिदयोन ने किया है। అలాగే గిద్యోను చేశాడు. तो मिद्यानियों का झुंड में जाने से वहाँ पर एक आदमी को सपना आया था। మిద్యానీయుల వద్దకు వెళ్ళినప్పుడు వారిలో ఒక మనిషికి కల వచ్చింది. वो अपने दोस्त से बोल रहा था ఆయన తన స్నేహితునితో చెప్తున్నాడు. कि वो सपना में ऐसे देखा है, ఆయన ఏమంటున్నాడంటే, నేను కలలో ఇలా చూశాను, एक बड़ा सा रोटी हमारे मैदान में आई है, वो एक डेरा को गिरा दिए है। ఒక పెద్ద రొట్టి మన మైదానంలోకి వచ్చి ఒక డేరాని పడగొట్టేసింది. उसका मतलब क्या है? దాని అర్థం ఏంటి? परमेश्वर ने मिद्यानियों को इजराइल का हाथ में सौंप दे रहा है बोल के उसको सपना में आया। దేవుడు మిద్యానీయుల్ని ఇజ్రాయెల్ చేతికి అప్పగిస్తాడని ఆయనకి కల వచ్చింది. तो ये सुनकर गिदयोन ने बहुत परमेश्वर को धन्यवाद किया। అది విని గిద్యోను దేవునికి ఎంతగానో వందనాలు చెప్పాడు. और परमेश्वर ने बोला है इसी रात में उठ के उन लोगों के ऊपर युद्ध करने के लिए जाओ। అప్పుడు దేవుడు వాళ్ళతో ఈ రాత్రే మీరు యుద్ధానికి వెళ్ళమని చెప్పారు. तो गिदयोन ने वो 300 आदमियों को 3 झुंड बनाया। అయితే గిద్యోను ఆ 300 మందిని 3 గ్రూపులుగా చేశాడు. और वो 3 तरफ भेजा है। వాళ్ళని 3 వైపులకు పంపించాడు. लेकिन क्या देकर भेजा है? కానీ ఏమిచ్చి పంపించాడు? क्या बोल के भेजा है? ఏం చెప్పి పంపించాడు? गिदयोन ने ऐसे बोल रहा है, గిద్యోను ఇలా అంటున్నాడు, मैं जो करेंगे तुम लोग उसको फॉलो करो। నేను ఏదైతే చేస్తానో మీరు దాన్ని ఫాలో చేయండి. और सभी का हाथ में एक खाली मटका दिया వాళ్ళందరి చేతిలో ఒక ఒట్టి కుండను ఇచ్చాడు. और राइट हैंड में नरसिंगा दिया ఇంకా రైట్ హ్యాండ్లో బూరని ఇచ్చాడు. और लेफ्ट हैंड में दिवट दिया। ఇంకా లెఫ్ట్ హ్యాండ్లో దివిటీని ఇచ్చాడు. और तीनों को 3 बगल में गए हैं। ఇప్పుడు ముగ్గురు 3 వైపులు వెళ్ళారు. और गिदयोन ने नरसिंगा फूका है అప్పుడు గిద్యోను బోరని ఊదాడు. और सभी नरसिंगा फूकना स्टार्ट किया అప్పుడు అందరూ ఆ బోరల్ని ఊదడం ప్రారంభించారు. और मटका को गिरा दिया है। ఇంకా ఆ కొండల్ని పడేశారు. सभी को वैसे किया है। అందరూ కూడా అలానే చేశారు. गिदयोन ने चिल्लाया है, परमेश्वर को जीत हो, गिदयोन को जीत हो। గిద్యోను ఇలా అరుస్తూ ఉన్నాడు, దేవునికి జయము, గిద్యోనికి జయం అని. और सारे इजराइल लोग चिल्लाना स्टार्ट किया। ఇంకా ఇజ్రాయెల్ అందరూ కూడా అలానే అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నారు. इतने में ही अचानक से मिद्यानी और अमालेकी उठ गया है। ఇంతలోనే మిద్యానీయులు ఇంకా అమాలేకులు త్వరపడి లేచారు. देखने से सैनिक लोग हैं, वो लोग चिल्ला रहा है इजराइल को, परमेश्वर को जीतो बोल के। వాళ్ళు చూస్తుండగా ఇజ్రాయెల్ అరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, దేవునికి ఇంకా ఇజ్రాయెల్కి జయమని. तो वो लोग सोचा है सच में युद्ध हो गया है, हम लोग हार गए हैं। అయితే వాళ్ళు అనుకుంటున్నారు నిజంగా యుద్ధం జరిగిందేమో, మేము ఓడిపోయామేమో అని. तो इसीलिए मिद्यानी लोग कुछ लोग उधर से भाग गया, कुछ लोग अपने तलवार से अपने आप को मार डाल के उधर सभी कोई हार गया है। అందుకనే వాళ్ళు కొంతమంది పారిపోయారు, ఇంకొంతమంది వాళ్ళకి వాళ్ళే చంపుకున్నారు. और इजराइल लोग जो भाग गया है उन्हें और दौड़ाते दौड़ाते उधर से पूरा निकाल दिया। ఇంకా ఎవరైతే పారిపోయారో వాళ్ళని ఇజ్రాయెల్ తరిమి తరిమి కొట్టారు. ये सब कैसे हुआ? ఇవన్నీ ఎలా జరిగాయి? सिर्फ और सिर्फ गिदयोन का विश्वास के अनुसार ही। కేవలం గిద్యోను యొక్క విశ్వాసం వలనే. उसके बाद गिदयोन ने 40 साल इजरायलियों के ऊपर न्यायाधीश के तरह था। ఆ తర్వాత గిద్యోను 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఇజ్రాయెల్ని పాలించాడు. और गिदयोन को 71 बच्चे जन्म हुआ है। ఇంకా గిద్యోనికి 71 మంది పిల్లలు జన్మించారు. और उतने बच्चे का पिता भी बना है। అంతమంది పిల్లలకి తండ్రిగా ఆయన ఉన్నాడు. मतलब परमेश्वर गिदयोन को उतना आशीर्वाद किया है। అంటే దేవుడు గిద్యోనికి అంతగా ఆశీర్వదించాడు. हम भी अगर परमेश्वर के ऊपर विश्वास रखेंगे, वो जैसे बोलेगा वैसे करेंगे, तो हमें भी परमेश्वर आशीर्वाद करेंगे। మనం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆయన ఎలా చెప్తే అలా మనం చేసినప్పుడు మనల్ని కూడా దేవుడు అలానే ఆశీర్వదిస్తాడు. तो कितने लोग परमेश्वर के आशीर्वाद को चाहते हो? అయితే ఎంతమంది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు?